తిను మా అమ్మాయి గాయత్రి. తను తిరిగి వచ్చిందన్న విషయం మీకు తెలుసు కదా? అవును సార్, ఈ విషయం తెలిసి నేను మన లీగల్ అడ్వైజర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం. రేపు మా అమ్మాయి గాయత్రి పుట్టినరోజు. అందుకే ఓ గొప్ప బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కాఫీ తీసుకోండి. అత్తయ్య, లాయర్ గారు, తన పుట్టినరోజు సందర్భంగా మా ప్రాపర్టీస్ అన్నిటి మీద తనకి సర్వ హక్కులు ఇచ్చి సాయంత్రం ఆ ప్రాపర్టీస్ని తన చేతుల్లో పెట్టి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాం. చాలా సంతోషం మేడం. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీ చేయండి. లీగల్గా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఏర్పాటు చేయండి. అలాగే మేడం, తప్పకుండా చేస్తాను. ఇన్ని రోజులుగా మీరు చూసిన ఎదురుచూపులన్నీ ఫలించాయి మేడం. మీరు గాయత్రి గారి పేరు మీద ట్రస్ట్ మొదలుపెట్టినప్పుడు 20 సంవత్సరంలోపు అసలైన వారసురాలు రాకపోతే ఈ ట్రస్ట్ డిజాల్వ్ అవుతుందని ఎంతమంది హెచ్చరించినా మీ అమ్మాయి తిరిగొస్తుందన్న నమ్మకంతో ఈ ట్రస్ట్ మొదలుపెట్టి ఈ 20 సంవత్సరాలలో ఎంతోమంది చిన్నారులను, ఎంతోమంది అభాగ్యులను హక్కును చేర్చుకున్నారు. ఎంతో మంచి భవిష్యత్తు అందించారు. అలాంటి ట్రస్ట్ ఈ సంవత్సరం గాయత్రి తిరిగి రాకపోతే ఎక్కడ డిజాల్వ్ అవుతుందోనని నేను చాలా కంగారు పడ్డాను. కానీ ఆ దేవుడి దయ వల్ల మీ అమ్మాయి తిరిగి రావడం, అన్ని బాధ్యతలు తనకి అప్పగించడం, నేను దానిలో ఒక సభ్యుణ్ణి కావటం చాలా సంతోషంగా ఉంది మేడం. అంటే 20 సంవత్సరాల లోపు గాయత్రి రాకపోతే ఈ ట్రస్ట్ ఉండదు. అంటే ఇప్పుడు సత్య నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి కాకుండా ఈ ట్రస్ట్ని కాపాడుకోవాలి అన్నా నిజమైన గాయత్రిని కనిపెట్టి తీసుకురావాలి. ట్రస్ట్ పోయిన తర్వాత నేను నిజమైన గాయత్రిని తీసుకొచ్చినా మేడం వాళ్ళు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న ట్రస్ట్ డిసాల్వ్ అయిపోతుందన్నమాట. అలా జరగనివ్వకూడదు. ఆ దేవుడి దయ మా అదృష్టం లాయర్ గారు. సరైన సమయానికి మా అమ్మాయి తిరిగొచ్చింది. మేడం, అసలు 20 సంవత్సరాలలో ట్రస్ట్ డిసాల్వ్ కావడం ఏంటి మేడం? నేను చెప్తాను రాధా గారు. ఈ ట్రస్ట్ మొదలుపెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ ట్రస్ట్ మొదలుపెట్టినప్పుడు ట్రస్టీగా మేడం, సారు ఉన్నారు. కానీ మన కంపెనీ నిబంధన ప్రకారం ట్రస్ట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ట్రస్టీ మారాలి. అందుకే మొదటి 10 సంవత్సరాలు దేవకి మేడం, ఇప్పుడు వాసుదేవ్ సారు ఉన్నారు. కానీ సార్ గడువు ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. తరువాత 2 సంవత్సరాలు ట్రస్ట్లో ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయి. బోర్డు మాత్రం యాక్టివ్గా ఉంటుంది. కానీ 3వ సంవత్సరంలోపు వారసుడు గాని, వారసురాలు గాని రాకపోతే ట్రస్ట్ డిజాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వారసురాలు తిరిగి వచ్చింది కాబట్టి ఇక వారసుని వెతకాల్సిన పనే లేదు. వారసుని వెతకాల్సిన పని పెట్టుకోవడం ఏంటి? అంటే ఈ ఇంటికి సంబంధించిన ఏదైనా రక్త సంబంధం ఉందా? ఉంటే వాళ్ళేమైనట్టు? వెతకాల్సిన అవసరం ఏంటి? వారసుడా? వారసుడేంటి? అసలు ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? లాయర్ గారు, ఆ వారసుడెవరు? అతను ఎందుకు దూరంగా ఉన్నాడు? అతనికి ఈ కుటుంబానికి సంబంధం ఏంటి? లాయర్ గారు, మీరెళ్ళి పట్టాభిషేకానికి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయండి. అలాగే మేడం, నేను వెళ్ళి డాక్యుమెంట్స్తో వస్తాను. వస్తానండి. మంచిది. మేడం, రాధా, గాయత్రి బర్త్డేకి సంబంధించిన ఏర్పాట్లన్నీ రెడీ అయ్యాయా? మేడంకి విషయం డిస్కస్ చేయడం ఇష్టం లేనట్టుంది. ఇన్విటేషన్స్ అయిపోయాయి మేడం, అందరికీ ఇచ్చాం. ఒక వీఐపీకి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేనే దగ్గరుండి ఇన్వైట్ చేస్తాను. ఎవరు మేడం? వస్తారుగా, నువ్వే చూస్తావుగా. స్పెషల్ వీఐపీనా? ఎవరై ఉంటారు? అసలు ఈ వారసుడి గోలేంటి? దేవకి,
గాయత్రి కోసం నగలు తీసుకుందాం అనుకున్నాం కదా, ఎప్పుడు వెళదాం? మనం వెళ్ళట్లేదత్తయ్య. ఆ షాప్ అతని కొత్త డిజైన్స్ తీసుకుని మన దగ్గరికే వస్తున్నాడు. మనమందరం మంచివి సెలెక్ట్ చేసుకుందాం. బంగారు నగలు కొని ఒంటి నిండా బంగారంతో అలంకరిద్దాం. మనోహర్, వచ్చే గెస్టులకి ఎలాంటి లోటు రాకుండా చూసుకో. ఎలాగూ ఫంక్షన్ ఇక్కడే చేస్తున్నాం కాబట్టి మన ఎంప్లాయీస్ ని కూడా ఇన్వైట్ చేయండి. అలాగే సార్, తప్పకుండా. అదంతా నేను చూసుకుంటాను. పద. నా బంగారు తల్లి, పట్టాభిషేకం గురించి అందరూ మాట్లాడుకోవాలి. ఏర్పాట్లు ఘనంగా చేయించండి. అలాగే బామ్మగారు, మేం చూసుకుంటాం. అందరూ మాట్లాడుకునేలా చేస్తాం. అందరూ ఆశ్చర్యపోవాలి ఆ ఏర్పాట్లన్నీ చూసి. ఆ ఏర్పాట్లు చూసి గాయత్రి కూడా షాక్ అవుతుంది. అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది అంటే ఏం ప్లాన్ చేస్తుంది? వెళ్ళి ఆ రాధని రెచ్చగొట్టి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అలాగే అలాగే గాయత్రి, ముందు నీ పట్టాభిషేకం నగలు చూద్దాం రా. ఏంటి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు? అలా ఆలోచిస్తూ పనిచేస్తే చేస్తున్న పని తప్పుడు తడికలా తయారవుతుంది. అయినా నాకు రేపు జరగబోయే పట్టాభిషేకం తలుచుకుంటే ఇంక నీకు పని మీద కాన్సంట్రేషన్ ఎలా వస్తుంది పాపం? అది ఆలోచిస్తూ బుర్ర బద్దలవుతున్నట్టుంది. రేపు నన్ను వరించబోయే విజయాన్ని చూసి ఇప్పటి నుంచే భయపడుతున్నట్టున్నావు. పగటి కలలు బాగానే కంటున్నావు. అలవాటైన ప్రాణం కదా, తొందరగా మానలేవు. అవునులే, జరగబోయేదాన్ని ఎలా ఆపాలో తెలియక ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. రేపు జరగబోతున్న పట్టాభిషేకాన్ని కూడా నీ పగటి కలలా మాట్లాడుతున్నావు. నీకు వాస్తవంలో జరుగుతున్న దానికి, నువ్వు ఏం చెయ్యలేకపోతున్న దానికి తేడా తెలియకుండా ఉంది నీ మానసిక పరిస్థితి. జరుగుతుందేంటి, జరగబోయేదేంటి అనే నువ్వు వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంత పెద్ద బాధ్యతలు మొయ్యలేవు. అందుకే రేపు పవర్స్ నా చేతికొచ్చిన వెంటనే నిన్ను ఈ పనుల నుండి రిలీఫ్ చేస్తాను. కంగారు పడకు. ఈ జాబ్ పోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకో. నువ్వు ఎలాగో వంటలు బాగా చేస్తావు కాబట్టి వంటింటి మేనేజర్గా చేస్తాను. నాకు ఇష్టమైన వంటలన్నీ చేస్తూ, నాకు పసందైన విందులు ఏర్పాటు చేస్తూ నన్ను బాగా చూసుకుంటే చాలు. ఏమంటావ్? పిచ్చి బాగా ముదిరింది అంటాను.